హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేనైతే ఇవాళ పల్లెటూరు వంటకం ఒకటైతే మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? ఏంటి ఆకు చూపిస్తుంది ఈ అక్క అనేసి అనుకుంటున్నారా? ఇదేంటో కాదండి మునగాకు. ఈ మునగాకు చిట్టి చిట్టిగా ఉంది. బాగుంది. అయితే కొంచెం మురుగా నేను ఒకరోజు ముందుగానే రేపు కూర చేస్తాను అనంగానే ఒకరోజు ముందు నైటే రెమ్మలు ఇట్లాగా గిన్నెలోకి దూసేసి ఇంకా అందులో మూత పెట్టి పెట్టాను. అందుకే ఇలాగుంది మాది. మీరు కూడా అలాగనే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా మూత తీసేసి ఆకునంతా ఒకసారి ఇట్లా చేత్తో నలిపేసుకున్నాను. నలిపేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి ముట్టిచ్చేసి ఇంకా బాండీలో పెట్టేసాను. ఆయిల్ వేసి ఇంకా ఆకు మొత్తం చూడండి ఎలా వచ్చిందో. ఇలాగ ఆకుని మొత్తం వేసేసి ఫ్రై చేయాలి. ఇది ఏందా అనేసి అనుకుంటున్నారా? మునగాకు పచ్చడి చేస్తున్నాను ఇవాళ నేను. చాలా చాలా టేస్టీగా ఉంటది. చాలా బాగుంటది. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. మునగాకులో పోషకాహారాలు మనకి చాలా చాలా పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. మనకి మలబద్ధకం సమస్యలు కానీ, ఐరన్ అసలు చాలా ఎక్కువగా ఉంటది కదండీ మునగాకులో. తినడం వల్ల మనకి చాలా చాలా మంచిదనమాట. ఈ మునగాకు కూర అప్పుడప్పుడు చాలా అరుదుగా చేసుకుంటూ తింటూ ఉంటే చాలా చాలా మంచిదనమాట. మనకి చాలా విటమిన్స్ కూడా ఉంటది. ఇంకా అలానే వచ్చేసి కొంచెం ఏగిస్తూ ఉన్నాను. ఇంక అంటే ఏయకుండానే ఓన్లీ ఆయిల్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆకు వేసేసి ఇట్లా ఫ్రై చేస్తే ఇంకా ఫ్రై అవుతూ ఉంటదనమాట ఇలాగ ఫ్రై అయిన తర్వాత నేనేం చేస్తానో చూడండి. మునగాకు పచ్చడి. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దనమాట. ఇంకా ఇట్లాగా ఎగిచ్చేసి అయిపోయినది. ఇంకా అయిపోయిన తర్వాత ఇందులోకి నేను నల్ల కారం ఏస్తాను. నల్ల కారం ఆల్రెడీ నా ఛానల్‌లోకెళ్ళేసి చూడండి. నేను నల్ల కారం ఎలా ప్రిపేర్ చేస్తాను అనేసి. ఇలా నల్ల కారాన్ని నేను దంచిపెట్టుకొని గోంగూరలో కానీ, ఇలాంటి పచ్చళ్ళలో కానీ, నిల్వ చింతకాయ పచ్చళ్ళలో కానీ ఇలాగ వేసుకుంటూ ఉంటాననమాట. ఇంట్లో తినడానికి కూడా అదే యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా మునగాకు వేగింది. ఇంకా రోట్లో పోసేసి కొంచెం నల్లదారం వేసేసి రోకల బండ వేసి దంచుతూ ఉన్నాను. ఇలాగా మనం బాగా దంచుకోవాలి. ఏంటంటే మునగాకులోకి ఉండే రసం కూడా బయటకొస్తది. కొంచెం లైట్‌గా వస్తది. ఎక్కువ రాకూడదు. రసం ఎక్కువ వచ్చేస్తే ఏంటంటే ఉన్నదంతా మునగాకులో ఉండే ఆహారం మొత్తం కిందనే అంటే రోటికి అంటుకొని పోతది అనమాట. అందుకనేసి ఇట్లాగా బాగా ఆకులు ఆకులుగా ఉండేటట్లు ఇలాగా దంచుకోవాలి. ఇంకా దంచుకొని పక్కన పెట్టేస్తే నేను ఇంకేం చేస్తున్నానంటే ఇంకో ఆనియన్ అయితే ఒకటి సన్నగా కట్ చేస్తున్నాననమాట. చాలా పెద్దదే తీసుకున్నాను ఆనియన్ నేను. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చున్నుల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాననమాట. మళ్ళీ ఈ ఆకులో చూడండి ఈ పచ్చట్లో కొన్ని నేను చున్నుల్లిపాయలు కూడా వేసేసి దంచేస్తున్నాను. ఇది చూడండి ఎలా మెదిగిందో. ఇలా మెదిగిందాక దంచేసుకోవాలి. తర్వాత అదే బాండల్ని పొయ్యి మీద పెట్టేస్తాననమాట. మళ్ళీ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసాను. ఇంకా చిన్నుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి వేసాను. తర్వాత ఎండుమిర్చి వేసాను. తర్వాత కరివేపాకేసాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాననమాట. ఇట్లాగా మొత్తము బాగా ఏగాలి. ఏగిన తర్వాత మనకి పోపు దినుసులు ఉంటాయి కదా! పోపు దినుసులు కూడా వేసేసి బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఎలా వచ్చాయో. బ్లాక్ కలర్‌లో రెడ్ కలర్‌లో వచ్చేదాకా ఏగించుకోవాలి. బాగా రెడ్ కలర్‌లోకి వచ్చిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని వేగిచ్చేసేసుకొని మనం మునగాకు పచ్చడి ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా! అది రోట్లో నుంచి ఒక గిన్నెలోకి తోడేసేసుకొని ఇంకా ఆ ఆకును కూడా ఇందులోకి వేసేసి బాగా కలిపెట్టి వేసేసుకోవాలి. ఇట్లా చేస్తే మునగాకు ఫ్రై రెడీ అయిపోతది. ఇంకా గిన్నెలో తీసేసుకుంటే రెడీ అయిపోయిద్దనమాట. ఇలా టేస్టీ మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మా పెద్దవాళ్ళు చేస్తారు. ఇంకా అలానే నేను చేశాను. నచ్చితే లైక్ చేయండి. బై బై ఫ్రెండ్స్. ఓకే. బై.